అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్లో భువనేశ్వర్ వెళ్ళిపోతున్నాము. ఇక మా పిల్లలు అయితే ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కడం వల్ల చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. ఈ ట్రైన్ లోపల కూర్చొనేందుకు సీట్స్ ఫ్లైట్లో ఉన్నట్టే ఉన్నాయండి. ఇక మేము ట్రైన్ ఎక్కిన 1 అవర్కి మాకు స్నాక్స్ అయితే ఇచ్చారండి. మాజా, ఆలూ బోండా, అటుకుల మిక్చరు, సోంపాపిడి అండ్ టీ. ఇక డిన్నర్ 7 o'clockకి పన్నీర్ కర్రీ, అలాగే పప్పు, రైసు, చపాతీ, మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై, రాగి లడ్డు ఇచ్చారు. మా ట్రైన్ ప్రయాణం అయిపోయింది. భువనేశ్వర్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము తీసుకున్న హోటల్కి వచ్చేసాము. ఇక హోటల్ ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం, అలాగే పెద్దది శివయ్య విగ్రహం కూడా ఉంది. ఇక ఈ హోటల్ పేరు వచ్చేసి హిందుస్థాన్ ఇంటర్నేషనల్ హోటల్ అనమాట. ఈ హోటల్ చాలా పెద్దది. ఇందులో క్లబ్ సూట్లు, ప్రీమియం సూట్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. లోపల రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ జరుగుతుందండి. భువనేశ్వర్లో మేము ఈ హోటల్ ఎందుకు తీసుకున్నామంటే ఎయిర్పోర్ట్కి అలాగే రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉందన్నమాట. అందుకే ఈ హోటల్ తీసుకోవాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి 4 kilometers, అలాగే స్టేషన్ నుంచి రావాలి అనుకుంటే 1 kilometer అంతేనండి. ఇక మా రూమ్ అయితే ఇది అనమాట. డబుల్ బెడ్స్ ఇచ్చారు. మా బుడ్డదైతే చూసారు పరిగెట్టుకొని వస్తుంది. ఇంకా మా పెద్దది రెడీ అయిపోయి ఆ చివరన కూర్చుంది. ఈ అంకుల్ పొద్దున్నే పువ్వులు సర్దేస్తున్నారు దేవుడికి. ఇక మేము ఆ తర్వాత రోజు రెడీ అయిపోయి జూకి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఉన్న హోటల్ నుంచి జూకి 16 kilometers అండి. జూ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. జూ మొత్తం చూసి రావడానికి 3 hours టైం పడుతుందంటండి. అమ్మో అన్ని కిలోమీటర్స్ నడవలేము అనుకునే వాళ్ళకి బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయండి. దాని టికెట్ వచ్చేసి 80 rupees ఛార్జ్ చేస్తున్నారు. టికెట్స్ తీసుకునే లోపు మా వాళ్ళిద్దరు అప్పుడే కార్ ఎక్కేశారు. ఇక భువనేశ్వర్లో ఈ జూ పేరు వచ్చేసి నందన్ కానన్ జులాజికల్ పార్క్. మనకి ఎంట్రన్స్లో ఇలా జింకలు అలాగే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయండి. కోతుల్లో చాలా రకాల కోతులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది మెహందీ కోతి. అంటే దీని కాళ్ళు, చేతులు కొంచెం రెడ్ కలర్లో ఉన్నాయండి. అందుకే దీన్ని మెహందీ కోతి అన్నారు. ఇక పక్కనే స్క్విరల్ కోతి. ఇదైతే ఉడతలాగా ఉంటుంది అనమాట. అందుకని దీన్ని స్క్విరల్ కోతి అంటున్నారు. ఇక భారతదేశంలోని అతిపెద్ద మరియు ప్రసిద్ధ జూలలో ఒకటనమాట ఈ నందన్ కానన్ జూ. భువనేశ్వర్లో ఉన్న ఈ జూ దేశంలోని ఇతర జూ కన్నా వ్యతిరేకంగా సహజ అటవీ ప్రాంతంలో నిర్మించబడింది. మనం ఏ యానిమల్స్ని చూడాలన్నా మిర్రర్లోంచే చూడాలండి. కాబట్టి వీడియో కొంచెం క్లారిటీగా లేదు. పక్కనే చిన్న వాటర్ ఫాల్ లా కూడా ఉంది. ఈ అడవి ఎక్కువగా తేమగా ఉండడం వల్ల ఎప్పుడూ పచ్చగానే ఉంటుందంటండి. ఈ జూలో ఉంచిన జంతువులు తమ సహజ వాతావరణాన్ని అనుభవిస్తూ భయపడకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయంట. ఇక మనకి జూ మొత్తం చూపించడానికి ఇక్కడ కనబడుతున్నారు కదండి, వైట్ డ్రెస్ వేసుకొని. అలాంటి గైడ్స్ కూడా ఉంటారనమాట. కానీ మనకి ఎటువంటి గైడ్ అవసరం లేదు. ఎందుకంటే జీప్లో వెళ్ళి మనం జూ మొత్తం చూడవచ్చు. గైడ్ కావాలంటే మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ అడుగుతున్నారు అనమాట. ఒకరు 400 చెప్తున్నారు, ఒక్కొక్కరు 500 చెప్తున్నారు. కాబట్టి గైడ్ సహాయం లేకుండా వెళ్ళడం చాలా బెటరు. ఈ హిప్పోపాటమస్ని ఎప్పుడు చూద్దామన్నా లోపల మునిగిపోయి ఉంటుందండి. ఎప్పుడు బయటకు కనబడదు. ఇప్పుడు మనం వెళ్తుంది రెప్టైల్ పార్కు. ఇందులో స్నేక్స్ ఉన్నాయండి. ఈ పాములను కూడా మనం మిర్రర్లోంచే చూడాలండి. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క రకం పాముకి ఒక్కొక్క గది ఏర్పాటు చేసినట్టు ఉందన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువ పాములు అయితే ఉన్నాయి. ఇంకా కింగ్ కోబ్రా, పైథాన్ అలాంటి చాలా పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయి. వీటిని చూస్తానికే భయంగా ఉందండి. కానీ లోపలికి ఒక ఆయన వెళ్ళి లోపల కింద మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. నిజంగా గ్రేట్ అని చెప్పాలి వాళ్ళకి. ఇవి గదిలా ఉన్నాయని చెప్పాను కదా, ఆ గదులకి కూడా నెంబర్లు కూడా వేశారు. ఇక పక్కనే ముసళ్ళు, ఇది చూసారా దాని మీద నుంచి ఎక్కి అలా వాటర్లోకి దిగుతుందో. ఇక్కడ చాలా క్రొకోడైల్స్ ఉన్నాయి, అలాగే చాలా పెద్దవి కూడా ఉన్నాయి. మనం ఎంట్రన్స్లో కార్ టికెట్కి 80 రూపాయలు పెట్టి తీసుకుంటాం కదా, ఆ కార్ టికెట్ అయితే అసలు పడేయకూడదు. ఎందుకంటే అది ఉంటేనే కార్ ఎక్కించుకుంటారనమాట, లేకపోతే కార్ అయితే ఎక్కించుకోరు. ఇంకొక విషయం ఏమిటి అంటే ఒకవేళ మనం గైడ్ హెల్ప్ తీసుకుంటే ఆ కార్ టికెట్ గైడ్ దగ్గరే ఉంటుంది, మనకైతే ఎవరు. ఎటువంటి గైడ్ లేకుండా వెళ్తే కనుక ఆ టికెట్ మన దగ్గరే ఉంచుకోవాలన్నమాట.
ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ బయట నేను తెచ్చే వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ లోపలికి తీసుకువెళ్ళనివ్వరు. ఇప్పుడు టైగర్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ జూ మెలనిస్టిక్ టైగర్స్ మరియు వైట్ టైగర్స్ను పెంచిన మొదటి జూ అనే ప్రత్యేకత కూడా ఉంది. ఈ జూ అనేక వైట్ టైగర్స్ను కూడా పెంచింది. తర్వాత వాటిని ఇతర జూలకు మరియు విదేశాలకు కూడా తరలించారంట. ఈ నందన్ కానన్ అనే పేరు స్థానిక భాషలో స్వర్గాల తోట అని అర్థం. నందన్ కానన్ అడవి మొత్తం విస్తీర్ణం 4.37 కిలోమీటర్లు అన్నమాట. ఈ అడవిలో అనేక రకాల వన్యప్రాణులు మరియు మరెన్నో వృక్షాలకు కూడా నిలయం. ఈ జూ అనేక అంతరించిపోతున్న జాతులను విజయవంతంగా పెంపకం చేసింది. జూ మొత్తం తిరిగేసాం. ఇంకా చివరిలో బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ కూడా చూసేద్దాం. వీటికి కూడా మెస్ వేశారు, అందుకే వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు. వర్షం వచ్చేస్తుంది. ఈ బర్డ్ చూసారా ఎంత పెద్ద రెక్కలు ఉన్నాయో. వర్షం పడుతుంది కదా, దానికి ఎందుకు వెళ్ళిపోవచ్చు. ఒక 4-5 అంత పెద్ద గొడుగులాగా ఉందన్నమాట దాని రెక్కలు. భువనేశ్వర్లో ఉన్న జూ వీడియో అయిపోయింది. మరలా నెక్స్ట్ వీడియోలో ట్రైబల్ మ్యూజియం అలాగే టెంపుల్స్ చాలా బాగున్నాయండి. ఆ వీడియోలు కూడా పోస్ట్ చేద్దాం. కానీ అవన్నీ చూడాలి అంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.